శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క 51వ నామమైన సర్వాభరణ భూషిత అనే నామానికి ఎపిసోడ్ 7 గురించి చెప్పుకుందాం. సర్వాభరణ భూషిత అనే నామానికి అర్థం చూసుకున్నట్లయితే అన్ని ఆభరణాలతో అలంకరించబడినది అనే చిన్న అర్థంతో మనం ఆగిపోకూడదనమాట. ఈ సృష్టిలో కనిపించే ప్రతి శక్తిని, ప్రతి అందాన్ని, ప్రతి కాంతిని, ప్రతి రహస్యాన్ని తన అలంకారంగా ధరించినది అనే లోతైన భావం ఇందులో దాగి ఉంది. అయితే ఆదిశంకరుల వారు సౌందర్య లహరిలో ఇదే విషయాన్ని ఎన్నో చోట్ల మనకి చూపించారు. వారు అమ్మవారి తల నుండి పాదాల వరకు ఉన్న ఆభరణాలను వర్ణించేటప్పుడు నిజానికి అమ్మవారి శరీరాన్ని మాత్రమే వర్ణించలేదు, అమ్మవారి శక్తి ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూపించారనమాట. ఇక్కడ సౌందర్య లహరిలో శంకరుల వారు అమ్మవారి నడుము దగ్గర ఉన్న కాంచీధామాన్ని గురించి చెప్తున్నారు. కాంచీధామం అంటే నడుముకు ధరించే ఆభరణం అని అర్థం వస్తుంది. అది కదిలినప్పుడంట చిన్న చిన్న మువ్వల శబ్దం వస్తూ ఉంటుందంట. సాధారణంగా మనం దీన్ని అందం కోసం వేసుకుంటున్నారేమో అమ్మవారు అని భావిస్తాం. కానీ అమ్మవారి దగ్గర ఇది కేవలం నడుము యొక్క నగలాగా ఉండదు, ఇది సృష్టిని కట్టిపడేసే శక్తికి గుర్తనమాట. అమ్మవారి కాంచీధామం అంటే మనసును, ఇంద్రియాలను, ప్రాణాన్ని, ప్రపంచాన్ని ఒకే క్రమంలో ఉంచే శక్తి అని ఇక్కడ అర్థం. అయితే ఉదాహరణకి మన జీవితాన్ని చూసుకున్నట్లయితే మన జీవితంలో మనం ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతూ ఉంటుంది. మన మనసు ఒక దారి చూపిస్తే మన శరీరం ఇంకో దారిని పొమ్మని చెప్తుంది. మన కోరికలు ఒకలాగా మనం భావిస్తే బాధ్యతలు మరోవైపుకు లాగుతూ ఉంటాయి. ఈ గందరగోళాలన్నింటినీ కూడా ఒకే క్రమంలో పెట్టే శక్తి ఎవరిక్కడ అంటే లలితాంబిక. అందుకే అమ్మవారి నడుము దగ్గర కాంచీధామం ఉంది అని చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఈ జగత్తు మొత్తం కూడా అమ్మవారి నియమంలో కదులుతుంది అని చెప్పినట్లు అనమాట. ఇంకా అమ్మవారి చేతులలో పాసం, అంకుశం, ధనస్సు, బాణాలు ఉంటాయని మనకు తెలిసిన విషయం. అయితే పాసం అంటే ఏంటి? కట్టేది అని. అంకుశం అంటే దారిలో పెట్టేది అని. ధనస్సు, బాణాలు అంటే లక్ష్యాన్ని చేరేవి అని అర్థం. మన జీవితంలో కూడా అమ్మవారు అలాగే చేస్తారనమాట. మనం ఎక్కువగా మోహంలో పడిపోయామనుకోండి, పాసంతో ఆపుతూ ఉంటారు. మనం తప్పుడు దారి పట్టినట్లయితే అంకుశంతో తిరిగి దారిలో పెడతారు మనల్ని. మనం ఏ పనిలోనైనా చెల్లా చెదురైపోతే ధనస్సు, బాణంలాగా మన దృష్టిని ఒక లక్ష్యం వైపు నిలబెడుతూ ఉంటారు అమ్మవారు. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా అమ్మవారి ప్రేమలో కఠినత కూడా కరుణే. తల్లి తన బిడ్డని మందలించినప్పుడు ద్వేషంతో కాదు, అది రక్షించడానికి మందలిస్తుంది అని మనం ఇక్కడ గ్రహించాలి. అలాగే అమ్మవారి పాసం కూడా శిక్షించడానికి కాదు, అమ్మవారి అంకుశం కూడా కోపం కోసం కాదు, అమ్మవారి బాణం కూడా హింస కోసం కాదు. అవన్నీ భక్తుడిని మలిచే శక్తులు లాంటివన్నమాట. అందుకే ఇక్కడ అమ్మవారి ఆభరణాలు అంటే సాధారణ నగలు అని కాదు, అవి మన జీవితాన్ని క్రమంలో పెట్టే దైవ శక్తులుగా మనం భావించాలి. అయితే ఇక్కడే ఒక గొప్ప భావం ఉందన్నమాట. చూడండి, మన జీవితంలో వచ్చే నియంత్రణలు కూడా కొన్నిసార్లు అమ్మవారి కాంచీధామం లాంటివే. మనం ఎక్కడికో వెళ్ళాలి అని మనం అనుకుంటూ ఉంటాం, ఆ దారి మూసుకుపోతుంది. మనం ఒక కోరిక వెంబడి పరిగెడుతూ ఉంటాం, అకస్మాత్తుగా ఆ కోరిక దూరం అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం బాధపడతాం. కానీ అక్కడ ఒక్కసారి మనం ఆగి చూసినట్లయితే అది మనల్ని దారి తప్పించడానికి కాదనమాట, అది మనల్ని కాపాడుతున్నట్లు అని మనం భావిస్తే అదే అమ్మవారి యొక్క కాంచీధామం కావచ్చు. అందుకే భక్తుడు ఎలా చూడాలంటే నా మీద నియంత్రణ పడింది అని మనం భావించకూడదు, అమ్మవారు నన్ను కాపాడుతున్నారు అని మనం ఇక్కడ భావించాలన్నమాట. ఇంకా ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి కిరీటాన్ని చాలా దివ్యంగా వర్ణిస్తారు. కిరీటంలో మాణిక్యాలు మెరుస్తున్నాయి అని చెప్పడం అంటే కిరీటం అంటే రాజ్యానికి గుర్తు. కిరీటం పెట్టుకున్నవాడు సాధారణ వ్యక్తి కాదు, అతడికి అధికారం అనేది ఒకటి ఉంటుంది. ఆ అధికారం గల్లవారు మాత్రమే కిరీటాన్ని ధరిస్తారు. వాళ్ళకి బాధ్యత కూడా అలానే ఉంటుంది, పాలించే స్థానం ఒకటి ఉంటుంది. కానీ అమ్మవారు కిరీటం అంటే ఏ రాజ్యానికి గుర్తు? మరి అది భూమికి మాత్రమే కాదు, అది ఈ భూమండలం మొత్తం, ఈ బ్రహ్మాండాల మొత్తం, ఈ సృష్టికి మొత్తం రాజ్యాధికారం అనమాట. ఇంకా అమ్మవారి కిరీటంలో మాణిక్యాలు మెరవడం అంటే అమ్మవారి తలపైన వెలుగు, తేజస్సు, జ్ఞానం, రాజసం మెరుస్తున్నాయని మనం భావించాలి. కిరీటం తలపై ఉంటుంది అంటే ఇక్కడ తల అంటే ఆలోచన స్థానం, నిర్ణయం తీసుకునే స్థానం, దిశను చూపించే స్థానం. అమ్మవారి కిరీటం అంటే ఆమె యొక్క నిర్ణయం, ఆమె యొక్క సంకల్పం. ఆమె అనుమతి లేకుండా ఈ సృష్టిలో ఒక్క ఆకు కూడా కదలదు అనే భక్తి భావం
భావం ఇక్కడ దాగి ఉందన్నమాట. అమ్మవారి కిరీటాన్ని ధ్యానించడం అంటే మన అహంకారాన్ని మనం దిగదీసుకుపోవడం అనమాట. ఇదే అమ్మవారి కిరీట ఆభరణం యొక్క రహస్యం. ఇంకా అమ్మవారి ముఖాన్ని శంకర్ల వారు సౌందర్య లహరిగా చూస్తారనమాట. ఇక్కడ సౌందర్యం అలలుగా వస్తుంది అన్న భావం అనమాట. ఉదాహరణకి మనం సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడితే అలలు ఎలా అయితే వరుసగా వస్తాయో అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం కూడా అలలుగా అలానే వస్తుందన్నమాట. ఆ ముఖాన్ని చూసిన భక్తుడి మనసులో కఠినత్వం అనేది కరిగిపోతుంది. ఇక్కడ సింధూరపు రేఖను కూడా గుర్తు చేశారు శంకర్ల వారు. అమ్మవారి నుదుట పాపిటలలో కనిపించే సింధూరం కూడా అది శక్తి రేఖ, అది మంగళ రేఖ, అదే జీవన రేఖ కూడా. మన ఇళ్లల్లో స్త్రీలు సింధూరం ధరించడం వెనుక కూడా ఈ మంగళ భావమే ఉంటుంది. అమ్మవారి దగ్గర ఆ సింధూరం విశ్వమాత యొక్క మంగళాశక్తి అనమాట. తర్వాత శంకర్లు వారు అమ్మవారి చెవుల దగ్గర ఉన్న తాటంకాల గురించి వర్ణించారనమాట. ఇక్కడ తాటంకం అంటే చెవి యొక్క ఆభరణం. అమ్మవారి చెంపల కాంతిలో ఆ కర్ణాభరణాలు ప్రతిబింబిస్తుంటాయన్నమాట. ఇది ఎంత అందమైన దృశ్యం అంటే ఒకవైపు అమ్మవారి చెంపలు చంద్రకాంతులలాగా మెరుస్తుంటే మరోవైపు ఆ కాంతిలో చెవి యొక్క ఆభరణాలు మెరిసిపోతున్నాయన్నమాట. అమ్మవారి ఆభరణం అమ్మవారి కాంతిలోనే మెరుస్తుంది అనే భావం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ ఇది బయట అందం మాత్రమే కాదు, ఇక్కడ చెవి అంటే వినే స్థానం అని కూడా వస్తుంది. మనిషి జీవితాన్ని ఎక్కువగా మార్చేది అతడు ఏమి వింటున్నాడో అదేనమాట. మంచి మాట వినబడితే జీవితం మంచిగా మారుతుంది. అదే చెడు మాటలు విన్నట్లయితే మన మనసు కూడా కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఒక గురువు మాట వినడం వల్ల మనిషి మంచి మార్గంలో పడతాడు. అదే ఒక చెడ్డవాడు చెప్పిన మాట వినడం వల్ల మనిషి మనసు పాడైపోతుంది. అందుకే అమ్మవారి చెవుల యొక్క ఆభరణాలు అంటే వినికిడి పవిత్రం కావాలి అని ఇక్కడ భావం అనమాట. అందుకే ఇక్కడ అమ్మవారి చెవుల ఆభరణాలు అంటే అది ప్రతి భక్తుడి యొక్క వినికిడిని పవిత్రం చేస్తుందన్నమాట. మరి అమ్మవారు ఏం వింటారు ఆ చెవులతో అంటే భక్తుడి యొక్క పిలుపులు వింటుంటారనమాట అమ్మవారు. మనం బయటికి చెప్పలేని బాధలను అమ్మవారు వింటూ ఉంటారు. మనం ఎవరికీ చెప్పుకోలేని రహస్యాలు అవి కన్నీరుగా మారినప్పుడు ఆ కన్నీటి ఘోషణ అమ్మవారు వింటారనమాట చెవులతో. మన ప్రార్థనలన్నీ పదాలుగా లేనప్పుడు అది అమ్మవారు వినగలుగుతారనమాట. ఎందుకంటే అమ్మవారి చెవులు బాహ్య శబ్దాన్ని వినేవి కాదు, అవి మన హృదయ శబ్దాన్ని వినేవి. చూడండి, ఇక్కడ ఆది గురువైన శంకర్లకు మాత్రమే ఇవన్నీ కూడా చెప్పగలగడానికి సాధ్యమైనవి. అంటే ఆయన ఎంత దీక్షగా అమ్మవారిని ధ్యానించారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందన్నమాట. ఈ నామంలో ఇంకా అద్భుతమైన భావం ఏంటంటే భక్తుడు ఒకసారి అమ్మా అని పిలిచాడనుకోండి, ఆ పిలుపు అమ్మవారికి కర్ణాభరణంగా మారిపోతుందన్నమాట. మనం భక్తితో చేసిన కీర్తనలు, మనం జపించే నామం, మనం చెప్పే స్తోత్రాలు ఇవన్నీ కూడా అమ్మకి చెవుల యొక్క ఆభరణాలలాగా ఉంటాయన్నమాట. అందుకే దేవాలయంలో గంట మోగించడము, లేదా స్తోత్రాలు చదవటము, లేదా నామస్మరణ చేయటము ఇవన్నీ కూడా కేవలం ఆచారం కాదు, అది అమ్మవారి చెవులకు మనం ప్రేమగా ఆభరణాలను సమర్పించడం అన్నమాట. చూడండి, చాలా మంది బాహ్య ఆడంబరాలు ఎక్కువ చేసేస్తూ ఉంటారు. అమ్మవారికి కిరీటం చేపిద్దామని, లేదా అమ్మవారికి ఈ అలంకారం చేయించాలని, ఆ అలంకారం చేయించాలని, అవి ఏమీ అవసరం లేదు. భక్తితో శ్రద్ధతో అమ్మవారికి ఒక్క పాట పాడినా, లేదా అమ్మవారి నామాన్ని ఒక్కసారి మనం స్మరించినా సరే అవి అమ్మవారికి ఆభరణాలుగా మారిపోతూ ఉంటాయన్నమాట. నేను లలితా సహస్రనామం సిరీస్ మొదలుపెట్టినప్పుడే చెప్పాను, అమ్మవారికి మనం ఏదైనా సరే ఒకటి ఇవ్వాలి అనుకుంటే అవి బాహ్యంగా దొరికే వాటిని తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే అమ్మవారు సంతోషించరు. అవి మన మనసులో నుండి రావాలి. ఎలా అంటే ఉదాహరణకి మనం అమ్మవారికి ఒక పూలమాల తెచ్చి వేయాలనుకున్నాం అనుకోండి, అవసరం లేదు అమ్మవారికి. ప్రకృతి ఇచ్చిన పూలను తీసుకొచ్చి మళ్ళీ మనం ప్రకృతికే సమర్పించినట్లు అవుతుంది అది. అలాగే అమ్మవారు కూడా అనమాట. చూడండి, అమ్మవారు ఇక్కడ తల్లి స్థానంలో ఉన్నారు. తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డ యొక్క మనసుని చూస్తుంది, కానీ మన బిడ్డ మనకి బాహ్యంగా ఏమి సమర్పించిందనే భావం చూడదనమాట. అది ఇక్కడ భావం. అదే భావాన్ని ఆదిశంకరాచార్యుల వారు ప్రతి ఒక్క ఆభరణాన్ని దాన్ని అమ్మవారికి మనం ఎలా సమర్పించాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఆదిశంకరాచార్యుల వారు ఒక చోట అమ్మవారి యొక్క చెవుల యొక్క కుండలాల సవ్వడిని కూడా సూచిస్తున్నారనమాట. అమ్మవారి కుండలాలు కదులుతున్నప్పుడంట చిన్న చిన్న శబ్దాలుగా వస్తున్నాయన్నమాట. అవి సాధారణ శబ్దం కాదు. అమ్మవారి దగ్గర వచ్చే ఆ
చిన్న సవ్వడి కూడా ఒక జ్ఞాన రసంలాగా ఉంటుందన్నమాట. చూడండి, సరస్వతీదేవి యొక్క వాక్కు, జ్ఞానం, సంగీతం, మంత్రం ఇవన్నీ కూడా ఆ చిన్న చిన్న సవ్వడిలో కలిసిపోయినట్లుగా భావించవచ్చు అనమాట. మనం ఉదాహరణకి మనం ఒక మంచి శ్లోకం వింటే ఎందుకు మన మనసు అంత ప్రశాంతంగా మారుతుంది? లేదా మనం పూజ చేసుకునేటప్పుడు కూర్చుంటే మనకి తెలియకుండా మన కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఎందుకంటే అటువంటి శబ్దాలలో శక్తి అనేది ఉంటుందన్నమాట. అవి అమ్మవారి కుండలాల సవ్వడి అంటే ఆ పవిత్ర శబ్ద శక్తికి గుర్తు. అమ్మ దగ్గర వచ్చే అటువంటి శబ్దం కూడా ఒక ఆభరణమే అని ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఇక్కడే ఇంకా ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, నిన్న చెప్పుకున్న ఎపిసోడ్లో నవగ్రహాల గురించి కూడా ఇక్కడ మనకి శంకర్ల వారు ప్రస్తావించారనమాట. ఏంటంటే బుధుడి తత్వం కూడా ఇదే గుర్తుకు వస్తుంది. మాట, వాక్కు, అర్థం చేసుకునే శక్తి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క కంఠం, చెవులు, కుండలాల దగ్గర కలిసిపోతాయన్నమాట. ఇది కలియుగంలో చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చెవులలో ఎక్కువగా పడేది ఏంటి అంటే నెగిటివ్ మాటలు. చూడండి, రోజంతా మనం ఆ నెగిటివ్ మాటలు వింటుంటే ఆ మాటలన్నీ కలిపి మన మనసుని ఒక రీతిలో తయారు చేస్తాయన్నమాట. అందుకే అమ్మవారి కర్ణాభరణాన్ని ధ్యానించడం అంటే మన వినికిడిని శుద్ధి చేసుకోవటం అని ఇక్కడ చెప్తున్నారు. నా చెవులలో వచ్చే మాటలు నా మనసుని పాడు చేయకూడదు, నా చెవి అమ్మవారి నామాన్ని మాత్రమే వినాలి అని ఇక్కడ మనం అమ్మవారిని ధ్యానించాలన్నమాట. తర్వాత శంకర్ల వారు అమ్మవారి నాసికను, ముక్కెరను కూడా వర్ణిస్తున్నారనమాట. ఇక్కడ ముక్కెర అంటే ముక్కు పుడక, అంటే అది ఒక చిన్న ఆభరణం. కానీ అమ్మవారి ముఖంలో అది చిన్నదైనా కూడా ఎంతో గొప్పగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ముక్కు అంటే ఏంటి? శ్వాసకు మార్గం. శ్వాస అంటే ప్రాణం. అంటే మనం పుట్టినప్పుడు మొదట శ్వాస తీసుకుంటాం, చివరి చనిపోయినప్పుడు కూడా అదే శ్వాసను విడుస్తాం. అంటే జీవితం మొత్తం కూడా ఈ శ్వాస మధ్యలోనే ఉంది. అమ్మవారి ముక్కెరను ధ్యానించడం అంటే అమ్మవారు ప్రాణశక్తిని ధ్యానించడం అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఉదాహరణకి మనం ఏదైనా టెన్షన్ పడినప్పుడు మన శ్వాస వేగంగా మారిపోతూ ఉంటుంది. మనం కోపంలో ఉన్నప్పుడు కూడా అదే శ్వాస వేగంగా ఉంటుంది. భయంలో ఉన్నప్పుడు కూడా శ్వాస అలానే ఆగిపోయినట్లు ఉంటుంది. కానీ అలాంటి సమయాల్లో అమ్మవారిని తలుచుకున్నామనుకోండి, అదే శ్వాస మెల్లగా శాంతంగా మారుతుందన్నమాట. ఇదే ఇక్కడ శంకర్లు చెప్పిన గొప్ప రహస్యం. చూడండి, ఏం చెప్తున్నారు? కోపం, బాధ, ఆందోళన ఇవన్నీ ఏంటి? చెడు మార్గాలన్నమాట. అంటే చూడండి, కోపం వస్తే అది మంచిదా? కాదు. ఆందోళన పడితే మన గుండెకు మంచిది కాదు. అలానే మనం భయంగా ఉంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే చెడు భావనలు. ఈ చెడు భావనలు మనలోకి వచ్చినప్పుడు మనం ధ్యానించాల్సింది ఎవరిని ఇక్కడ అంటే అమ్మవారి యొక్క ముక్కెరని. ఆ ముక్కెర నామాన్ని మనం ధ్యానించినట్లయితే అమ్మవారు మన మనసుని శాంతపరుస్తారనమాట. ముక్కెర చూడటానికి ఎలా ఉంటుంది? చాలా చిన్న ఆభరణంగా ఉంటుంది. కానీ మన యొక్క ముఖాన్ని అందంగా ఆ ముక్కెరే మారుస్తుందన్నమాట. అలాగే మన జీవితంలో కూడా ఇటువంటి చిన్న చిన్న మంచి అలవాట్లు చేసుకుంటే అవే మన జీవితంలో పెద్ద మార్పుని తీసుకొస్తాయన్నమాట. ఉదయం లేవగానే ప్రతి భక్తుడు కూడా అమ్మవారు పేరు చెప్పి ఒక చిన్న మంచి పని చేయాలి. ఉదాహరణకి ఆకలిలో ఉన్నవాడు ఎవరైనా మన ఇంటికి వస్తే అమ్మవారు పేరు చెప్పి వారికి ఒక పండో ఒక దానమో చేయాలన్నమాట. అలా చేసిన రోజు మన దిశ మారిపోతుంది అనమాట. అలాగే అమ్మవారి నామం చెప్పి ఒక చిన్న దీపం పెట్టామనుకోండి, అది మన ఇంటి వాతావరణాన్ని మార్చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది. అందుకే అమ్మవారి ముక్కెరని మనం ఎలా ధ్యానించాలంటే, అమ్మ నా శ్వాసలో నీ నామం ఉండాలి, నా ప్రాణం నీ కృపలో నడవాలి, నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా భయంతో శ్వాస తీసుకోకూడదు, నిన్ను తలుచుకుంటూ ప్రశాంతంగా జీవించాలి. ఇలాంటి భావంతో కానీ అమ్మవారి ముక్కెరని మనం ధ్యానం చేయగలిగితే ఆ చిన్న ముక్కెర మన జీవితంలో మహా ఆభరణంగా మారుతుందన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి ఆభరణాల గురించి ఒక్క వీడియో చూడండి. ఈ ఒక్క సర్వాభరణ భూషిత అనే నామం గురించి 8 ఎపిసోడ్లు అని చెప్పాను. ఆ 8 అనే సంఖ్య కూడా ఇక్కడ తక్కువేనమాట. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చెప్పుకున్నట్లు మనం ఒక్కొక్క ఆభరణం గురించి ఎన్నో వందల వేల ఎపిసోడ్లు వస్తాయన్నమాట. మరి ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ చూసుకున్నట్లయితే శంకర్ల వారు అమ్మవారి ఆభరణాలను ఎందుకు ఇంతగా వర్ణించారు అనే విషయం మనకి స్పష్టమైపోతుంది. చూడండి, కిరీటం అంటే అది పరమ అధికారం, ముఖం అంటే అమ్మవారి యొక్క కరుణ, సింధూరం అంటే అమ్మవారి యొక్క మంగళం, కర్ణాభరణాలు అంటే భక్తుడి పిలుపు వినే దయాహృదయం అన్నమాట. కుండలాల సవ్వడి అంటే జ్ఞాన శబ్దం, ముక్కెర అంటే ప్రాణశక్తి, ముత్యాలహారం అంటే హృదయం యొక్క కరుణ, కాంచీధామం అంటే సృష్టిక్రమం, పాదాల యొక్క అందెలంటే భక్తుడికి మార్గం చూపే శరణాగతి. అంటే అమ్మవారి శరీరం కేవలం ఒక రూపం కాదు, అది ఒక గ్రంథం. ఆభరణాలు అంటే కేవలం నగలని కాదు, అవి ఒక పాఠం. మనం అమ్మవారిని చూసేటప్పుడు కేవలం అమ్మవారు ఎంత అందంగా ఉన్నారనో, లేదా మనం అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారిని ఎంత అందంగా
అలంకరించామా అని చూడకూడదనమాట. ఆ అందం వెనుక దాగిన తత్వాన్ని చూడాలి. అలా అమ్మవారిని ఇక్కడ సర్వాభరణ భూషిత అని వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ చెప్పటం యొక్క అర్థం ఏంటంటే అదే పరమార్థం. ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారి అందాన్ని వర్ణించినప్పుడు అది కేవలం కవిత్వంలాగా చెప్పలేదు, అది ఉపాసన అన్నమాట. చూడండి, మనం ఆ శ్లోకాలని చదువుతూ ఒక్కొక్క ఆభరణాన్ని కానీ ధ్యానిస్తే మనలో ఒక్కొక్క మార్పు మొదలవుతుంది. కిరీటాన్ని ధ్యానిస్తే మన బుద్ధి శుద్ధవుతుంది, ముఖాన్ని ధ్యానిస్తే మన మనసు శాంతపడుతుంది. అలా అన్ని ఆభరణాలు కూడా ఒక్కొక్క మార్పుని తీసుకొస్తాయన్నమాట. చూడండి, ఇవన్నీ వినడానికి చాలా సులభంగా ఉంటాయి, కానీ ఇదంతా కూడా చాలా లోతైన సాధనా మార్గం అన్నమాట. అమ్మవారి ఆభరణాన్ని తలుచుకుంటూ ప్రార్థించడం అంటే ఆ ఆభరణం వెనుక ఉన్న శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించడం. అందుకే అమ్మవారి ఆభరణాలు కేవలం దేవాలయాల్లో చూసే నగలు లాంటివి కావనమాట, అది మన దేహం అనే దేవాలయంలో చేసుకుండే మార్పులు అన్నమాట. అలా సౌందర్యలహరిలో శంకర్ల వారు అమ్మవారి ఆభరణాలను ఎన్నో శ్లోకాలలో వర్ణించారు. దీన్ని బట్టి ఏమర్థమైంది ఇక్కడ అంటే సర్వాభరణ భూషిత అంటే బంగారాన్ని ధరించిన దేవత అని కాదు. ఇక్కడ సృష్టి శక్తులన్నింటినీ కూడా ఆభరణాలుగా ధరించిన తల్లి, నవగ్రహాలను కూడా తన ఆజ్ఞలో పెట్టుకున్న తల్లి, మన జీవితంలోని కష్టాలన్నీ కూడా చివరికి అమ్మవారి యొక్క కరుణాభరణాలుగా మార్చే తల్లి అని ఇక్కడ భావించాలి. అందుకే అమ్మవారి దగ్గరికి వెళ్ళిన భక్తుడు ఎలా చెప్పాలంటే, అమ్మా నీ ఆభరణాల వెలుగు నా జీవితంలో పడాలి. అది ఈరోజు ఈ వీడియో. రేపు ఎపిసోడ్ 8లో ఇంకొన్ని గూఢార్థాల గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.